గోకర్ణ సమీపంలోని ఓ గుహలో రహస్య జీవనం సాగిస్తున్న నైనా కోటినా అనే రష్యన్ మహిళ తన 2 కుమార్తెలు ప్రేయ, అమాలతో ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఉన్నారు. తాజాగా పోలీసులు ఆమెకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. గత 15 ఏళ్లుగా 20 దేశాలలోని అడవుల్లో గడిపిన తాను తన 4 పిల్లలకు గుహలోనే జన్మనిచ్చినట్లు నైనా తెలిపారు. గోవా అడవుల్లోని ఓ గుహలో నివసిస్తున్న సమయంలో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పారు. కాగా ఆమె భర్త ఇజ్రాయెల్కు చెందిన ఓ వ్యాపారవేత్త అని పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వ్యాపార వీసాపై భారత్లోనే ఉన్న నీనా భర్తను విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం గుర్తించినట్లు జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు నీనాను, ఆమె పిల్లలను రష్యాకు తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు దాదాపు నెల రోజులు పడుతుందన్నారు. అయితే అడవుల్లో ప్రశాంత జీవనం గడుపుతున్న తమను తీసుకొచ్చి అసౌకర్యమైన మురుగు ఉన్న ప్రదేశంలో ఉంచారని నీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వ్యక్తిగత గోప్యత లేకుండా పోయిందని, కేవలం అన్నం మాత్రమే పెడుతున్నారని వాపోయారు. గోకర్ణ గుహలో 9 నెలల క్రితం తన కుమారుడు మరణించాడని తెలిపారు. అధికారులు అతడి అస్థికలు కూడా తీసుకెళ్లారని పేర్కొన్నారు. అయితే గోకర్ణ గుహలో పెయింటింగ్తో పాటు పాటలు పాడుతూ, పుస్తకాలు చదువుతూ 2 పిల్లలతో చాలా ప్రశాంతంగా గడిపినట్లు నీనా కోటినా వెల్లడించారు. తనకు 4 సంతానమని చెప్పారు. ఆసుపత్రులు, వైద్యులు ఎవరి సాయం లేకుండానే డెలివరీ అయ్యిందని, ప్రసవానికి సంబంధించిన విషయాలన్నీ నాకు తెలుసని నీనా వివరించారు. నాకెవరూ సాయం చేయలేదని తెలిపారు. సూర్యోదయంతోనే నిద్రలేచి పక్కనున్న నదిలో స్నానాలు చేస్తూ ప్రకృతితో గడిపామని చెప్పారు. పక్కనున్న గ్రామాల నుంచి సరుకులు తెచ్చుకొని సీజన్ను బట్టి పొయ్యి లేదా గ్యాస్ సిలిండర్పై వంట చేసేదాన్నని వెల్లడించారు. చిత్రలేఖనం, పాటలు పాడటం, పుస్తకాలు చదువుతూ ప్రశాంతంగా జీవించామని, ప్రస్తుతం అసౌకర్యమైన ప్రదేశంలో ఉంచారని వాపారు. నా గురించి జరుగుతున్న ప్రచారమంతా తప్పని, నేను శిక్షణ పొందిన ఉపాధ్యాయురాలినని చెప్పారు. నా చిన్నారులకు విద్యను అందిస్తున్నానని, వాళ్లు చాలా చలాకీగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. వాళ్లను చూస్తున్న వాళ్లు కూడా ఇదే విషయం చెబుతున్నారని నీనా తెలిపారు. చిత్రాలు గీస్తూ వీడియోలు చిత్రీకరించడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నానని వెల్లడించారు. రష్యాకు తిరిగి వెళ్లకపోవడానికి చాలా కారణాలున్నాయని, నా కుమారుడు సహా కొందరు సన్నిహితులను కూడా కోల్పోయానని తెలిపారు.